ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల లైవ్ అనేది క్లోజ్ అయింది. అందుకే మళ్ళీ లైవ్ అనేది స్టార్ట్ చేశాను. ఎల్ఎం వచ్చి ఒక 5 బత్తాలు ఒక లాట్ వచ్చింది. అక్కడ పోయేసరికి లైవ్ అనేది క్లోజ్ అవ్వడం జరిగిందండి. మనకి ఇంకొక 3 నిమిషాల టైం ఉంది జెండా పాటకి. ఈ సమయంలో కొంతమంది రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లైవ్ అనేది నేనైతే క్లోజ్ చేయలేదండి, ఈ విషయాన్ని గమనించండి. ఆయన అవుతుంది 70 మెతుకుంది, లైట్ కూలింగ్ ఉంది. 70 రూపాయలు షాప్ కార్డ్ అయిపో అయ్యో అమ్మో ఆయనకి కొనరు. ఆయన 70 రూపాయలు నిన్న వర్షం పడేసరికి కొన్ని నిమిషాలు నిమ్ముగా ఉండటం జరిగిందండి. ఎర్రం వెంకటరెడ్డి అన్నగారు ఎన్ని బస్తాలు వచ్చాయి అని ఈ రోజు మార్కెట్ గా అడుగుతున్నారు. 7,500 బస్తాలు అన్నగారు. జెండా పాట అప్పుడే పోతుంది. జెండా ఇంకా బాగాలేదులే. పళ్ళమూడి వెంకటేశ్వర్లు కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా పాట నిర్వహించబడింది. కావున ఖరీదారులందరూ జెండా పాటలు తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు మిర్చి జెండా పాట పళ్ళమూడి వెంకటేశ్వర్లు కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా పాట నిర్వహించబడుతున్నది. కావున ఖరీదారులందరూ జెండా పాటలు తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు మిర్చి జెండా పాట పళ్ళమూడి వెంకటేశ్వర్లు కమిషన్ వారి వద్ద జెండా పాట నిర్వహించబడుతున్నది. కావున ఖరీదారులందరూ జెండా పాటలు తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. అప్పుడే జెండా కూడా వాడతారు. వాళ్ళు చూసింది ఒకటి, చెప్పేది ఒకటి పెడుతున్నారు. అనుకోండి అదే ఇంకో లాట్ పెడుతున్నారు. చూద్దాం రాజుతో మాట్లాడదాం అనుకుంటా, మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు రెండు చూశారు, 2 ఫెయిల్, 3 ఇంకో లాట్ ఇక్కడికి వెళ్ళారు, అది పెడుతున్నారు. సెట్ నెంబర్ ఎంత? 11. ఎవరు మీ కమిషనర్? ఎవరు ఎవరైనా అమ్మచ్చా? మరి అమ్మచ్చా అంటున్నా. మీరు ఇప్పుడు ఏడుకొచ్చి మాట్లాడుతున్నారు. అమ్మచ్చా జెండా పాట కాకముందు ఎవరున్నాడు? మీ కమిషనర్ ఎవరు? పదా వెళ్దాం.